హాయ్ హలో బ్రదర్, ఎలా ఉన్నారు అందరూ? కువైట్లో పనిచేస్తున్నటువంటి హౌస్ డ్రైవర్సే కాకుండా కంపెనీల్లో ఎవరైతే పని చేస్తూ ఉంటారో మన తెలుగువారు ఈ 4 రోజుల పాటు కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి బ్రో. రీసెంట్గా కువైట్కి సంబంధించినటువంటి వెదర్ డిపార్ట్మెంట్ వారు మరొక చిన్న హెచ్చరిక అయితే జారీ చేశారు. ఇక్కడ గత వారం రోజులుగా మనం కువైట్లో కనుక చూసినట్లయితే కనుక ఎక్కువగా వర్షం రావడం, అదేవిధంగా తగ్గిపోవడం వంటివి కంటిన్యూగా జరుగుతూ వస్తూనే ఉన్నాయి కదా. గత 2 రోజుల క్రితం కన్నా చూసినట్లయితే కనుక అల్ సబా ఏరియాలో చూసినట్లయితే కనుక దాదాపుగా 2.8 మిల్లీమీటర్స్ వర్షపాతం అయితే నమోదైందట అక్కడ. అంతేకాకుండా అల్ ఖైరాన్, అదేవిధంగా అల్ జులై ప్రాంతంలో కనుక మనం చూసినట్లయితే కనుక 1.9 మిల్లీమీటర్స్గా నమోదైందట అక్కడ. అంతేకాకుండా వివిధ ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షపాతం కనుక చూసినట్లయితే కనుక కువైట్ సిటీ వంటి ప్రాంతాల్లో కూడా 0.5 మిల్లీమీటర్స్గా నమోదైనట్లు మరొక రిపోర్ట్లు అయితే తెలిపారు. ఇక్కడ కేవలం ఇక్కడ వర్షమనే కాకుండా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినటువంటి రిపోర్ట్స్ ప్రకారం దాదాపుగా ఈ వర్షపాతం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో గత వారం రోజులుగా చూసినట్లయితే కనుక కువైట్ వ్యాప్తంగా 30 మేజర్ యాక్సిడెంట్స్, మరో 9 మైనర్ యాక్సిడెంట్స్తో పాటు టోటల్గా ఈ 260 కేసెస్ ఇక్కడ ఫైల్ అయినట్టుగా కువైట్కి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక రిపోర్ట్లో తెలపగా, అల్ సబా ఏరియాలో కనుక చూసినట్లయితే కనుక ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెహికల్స్ ఏవైతే ఉంటాయో అంటే అటువంటి లారీలు వచ్చేసి దాదాపుగా 6000 గ్యాలన్ల వాటర్ పట్టేటటువంటి ఇటువంటి లారీలలో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి వాటర్ని మొత్తం తొలగించినట్టుగా మరొక రిపోర్ట్లు అయితే తెలిపారు. ఇక్కడ మరొక విషయం అయితే నేను చాలా క్లుప్తంగా వివరించదలుచుకున్నాను. ఒకవేళ మీలో ఎవరైనా సరే ఒకవేళ ఆకలి వేసినా, లేదంటే కన్నా ఏదైనా కానీ ఛాయ్ అలవాటు ఉన్నటువంటి కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, ఎక్కువగా ఛాయ్ అలవాటు ఉన్నటువంటి వాళ్ళు తాగకుండా అయితే ఉండలేరు కదా. మీలో ఎవరైనా సరే ఈ రంజాన్ సమయంలో అంటే మరో 20 రోజుల పాటు మీకు ఛాయ్ అలవాటు ఉన్నా, లేదంటే కన్నా ఎక్కువగా భోజనం తినకుండా ఉండలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే బయటికి వెళ్ళినటువంటి సమయంలో మీతో పాటు ఛాయ్ తీసుకుని వెళ్ళడం, లేదంటే కన్నా మీతో పాటు భోజనం తీసుకుని వెళ్ళడం, అక్కడ వెళ్ళి తాగడం వంటివి, లేదంటే కన్నా తినడం వంటివి కారులో కానీ, లేదంటే కన్నా బయట అంటే ఖాళీ ప్రదేశాల్లో కూర్చొని తినడం వంటివి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో చేయకండి. ఒకవేళ మీరు కన్నా అలా చేసినట్లయితే కన్నా రీసెంట్గా రంజాన్ సమయం కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయడమే కాకుండా మీకు మరో 100 దినార్లు ఫైన్ వేసేటటువంటి ఆస్కారం కూడా ఉంది. జస్ట్ ఒక 20 రోజులే కదా, 20 రోజులు ఉంటే కన్నా ఎలాగో రంజాన్ అయిపోతుంది కాబట్టి ఈ 20 రోజుల పాటు కాస్త మీరు రూమ్లోనే ప్రశాంతంగా ఛాయ్ చేసుకోవడం, అదేవిధంగా భోజనం చేయడం మాత్రమే చేయండి. ఒకవేళ మీరు బయటికి వెళ్ళినప్పటికి కూడా రెస్టారెంట్స్, అదేవిధంగా కాఫీ షాప్స్ ప్రతి ఒక్కటి కూడా మూసి ఉంటాయి కాబట్టి మీకు ఛాయ్ కానీ భోజనం కానీ ఎటువంటివి కూడా మీకు అందుబాటులో ఉండేటటువంటి అవకాశం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి పరిస్థితుల్లో 20 రోజుల పాటు ఇంట్లోనే భోజనం అయితే చేయండి. ఏదేమైనప్పుడు కూడా అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాం. ఫ్రమ్ అబ్దుల్ రహమాన్ యూట్యూబ్ ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ bye bye.